హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఫుడ్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే 70,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా రిక్రూట్మెంట్కి ఫ్రీ అని అప్లై చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోని జాబ్ పోస్టింగ్ ఇస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కింద పనిచేస్తున్నటువంటి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మన సదరన్ రీజనల్ ఆఫీస్లోనే ఈ వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి మన సొంత రాష్ట్రాల్లోనే మీరు పోస్టింగ్ అనేది పొందొచ్చు. గాయస్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరు కూడా ఈ మ్యాటర్ అయితే స్కిప్ చేయొద్దు. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము. పేద విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని మీకు కేవలం 499కి 1 year వ్యాలిడిటీ వరకు కూడా మీకు క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో. కాబట్టి మీరు ఏ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నా సో వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు అందులో బ్యాంక్ ఆర్ఆర్బీ ఎస్ఎస్సికి సంబంధించి కోర్సులో ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. సో వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత మీకు క్లాసెస్ అందిస్తున్నాము. సో కంటెంట్ అనేది చెక్ చేయండి. కంటెంట్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఇస్తారంటే ఇక్కడ చూడండి, నోటిఫికేషన్లోనే జాబ్ లొకేషన్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ మనకి చాలా లొకేషన్స్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది. సో ఈ విధంగా వేరియస్ లొకేషన్స్లో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మన సొంత రాష్ట్రాల్లో మీరు చక్కగా వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు మంత్లీ రెమ్యూనరేషన్ వచ్చేసి 70,000 రూపీస్ అనేది పే చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి వేకెన్సీస్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నోటిఫికేషన్లో 4th పాయింట్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఆల్ ది అప్లికేషన్స్ రిసీవ్డ్ షల్ బి స్క్రూటినైజ్డ్ అండ్ షార్ట్ లిస్టెడ్ అని చెప్పేసి ఇచ్చారు. క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఇన్ ద లైట్ ఆఫ్ దర్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అండ్ అదర్ డీటెయిల్ ప్రొవైడెడ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. సో మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారో సో మీ అప్లికేషన్ ఫామ్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసేసి వాళ్ళకి ప్రాక్టికల్ అసెస్మెంట్ ఉంటుంది. దాని తర్వాత రిటర్న్ అసెస్మెంట్, టెక్నికల్ నాలెడ్జ్ అసెస్మెంట్, ఫైనల్గా ఇంటర్వ్యూ చేసేసి వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు 12 days లీవ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు క్యాలెండర్ ఇయర్లో. అండ్ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సినటువంటి పని లేదు. అండ్ ఇవన్నీ కూడా మనకి ఫుల్ టైం బేసిస్ జాబ్స్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ వర్కింగ్ అవర్స్ కూడా ఇచ్చారు. వర్కింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5:30 PM వరకు కూడా మీరు ఆఫీస్లో వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు. September 5th వరకు కూడా మీరు అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. BIS.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్స్ అని చెప్పేసి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత, అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 1st August 2025 నాటికి మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 5 అని చెప్పేసి ఇచ్చారు. సో వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించద్దు, మీకు కావాల్సింది ఒకటే పోస్ట్ కాబట్టి సో తప్పనిసరిగా అప్లై చేయండి. ఎందుకంటే ఫీజు కూడా లేదు. అండ్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే మీరు రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి, ఎనీ డిసిప్లిన్ ఆఫ్ సైన్స్. సో సైన్స్కి సంబంధించి ఏ విభాగంలో డిగ్రీ చేసినా అప్లై చేయొచ్చు. లేదంటే ఇంజనీరింగ్ కానీ లేదా BE BTech కానీ చేసినా కూడా ఎలిజిబుల్ అనమాట. సో దాంతోపాటు రెగ్యులర్ MBA అనేది చేసి ఉండాలన్నమాట. ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం మీరు 60% ఆఫ్ మార్క్స్తో క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. సో దాంతోపాటు ఏంటంటే మీకు మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో చాలామంది MBA చేసి బయట అక్కడిక్కడ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తుంటారు. సో మనకి ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి యొక్క యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఇనీషియల్గా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. మీకు 2 years పాటు కూడా కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఫర్దర్గా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఇంకా కాంట్రాక్చువల్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫర్దర్గా మీకు వాళ్ళు ఇంటిమేషన్ అనేది చేస్తారు. సో మనకి ఎలాంటి ఫీజు అయితే లేదు కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయాలి. సో మీకు ఆ ప్రాసెస్ని కూడా ఇప్పుడు చూపిస్తాను, ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. మీకు అప్లై చేయడానికి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ BIS అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా, సో మీరు ఇక్కడ ఫస్ట్ ఏంటంటే క్రియేట్ యువర్ BIS అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి BIS గెస్ట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి వస్తుంది. సో మనము ఇదే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి, గెస్ట్ అని చెప్పేసి. తర్వాత ఇక్కడ సాల్యుటేషన్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత నేమ్ అనేది ఇవ్వాలి, ఫుల్ నేమ్. తర్వాత ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు సెండ్ OTP పైన క్లిక్ చేస్తే మీకు OTPs అయితే వెళ్తాయి. సో అవి ఎంటర్ చేసేసి వెరిఫై చేయాలి. సో చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే వెరిఫికేషన్ కోడ్ ఉందో అది ఎంటర్ చేసేసి సో మీరు నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అది క్లిక్ చేయగానే మీకు ఏంటి అంటే సో మీకు ఇందులో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తే సో అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి ఎలాంటి ఫీజు అయితే లేదు కాబట్టి డైరెక్ట్గా మీరు ఏమైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటే అప్లోడ్ చేసేసి సబ్మిషన్ చేసేసి సరిపోతుంది. సో ఇలా మీరు మొబైల్ త్రూగానే ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేసేయచ్చు. ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి, ఈ యొక్క మ్యాటర్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. చాలామంది హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటారు, అయితే కొంతమంది దగ్గర డబ్బులు లేక హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఆపేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు చక్కగా మీరు ఆన్లైన్లో ఇంట్లో ఉండి హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే MBA, MCA, MA సోషాలజీ లాంటి కోర్సెస్ని కంప్లీట్ చేసుకునే విధంగా, అది కూడా రెగ్యులర్ డిగ్రీతో సమానంగా సర్టిఫికేట్ వాల్యూ ఉండే విధంగా వీళ్ళ యొక్క కోర్సెస్ని అయితే ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ ఎంత ఫేమస్ మనకు అందరికీ తెలిసిందే. ఇది మనకి UGC ఎంటైటిల్డ్ NAC A++ గ్రేడ్ NIRFకి సంబంధించి 25th ర్యాంక్ అనేది ఉంది. టాప్ లెక్చరర్స్ చేత మీకు లైవ్లో అండ్ అలాగే రికార్డెడ్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మాస్టర్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్గా మీకు ఇంట్లో ఉండి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు యొక్క కోర్స్ అనేది కంప్లీట్ అయితే చేసేసేయచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు మీకు డిస్క్రిప్షన్లో అండ్ పిన్నెడ్ కామెంట్లో ఆంధ్ర యూనివర్సిటీ ఫామ్ లింక్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఫిల్ చేసి సబ్మిట్ చేయండి, వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు.